కరీంనగర్లో కొత్త కాక మొదలైంది. మెడికల్ కాలేజ్ పోరాటం ఉధృతమైంది. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చేపట్టిన దీక్ష రెండో రోజుకి చేరింది. వివిధ ప్రజా సంఘాల నేతలు పొన్నం దీక్షకు మద్దతు పలికారు. కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. మంకమ్మ తోటలోని ఆయన ఇంటి దగ్గరే దీక్ష కొనసాగిస్తున్నారు. వివిధ ప్రజా సంఘాలు పొన్నం దీక్షకు మద్దతు పలికాయి. మరోవైపు బీజేపీ, టీడీపీ కూడా పొన్నం దీక్షకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ కార్యకర్తలు పొన్నంకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటయ్యే వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని పొన్నం స్పష్టం చేశారు. మేము ఏదో కొత్త డిమాండ్ కోరటం లేదు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రయత్నం చేసినా సీమాంధ్ర నాయకత్వం ఉండడం కారణంగా మనం దాన్ని సాధించుకోలేకపోయినా అనేటువంటి భావన మాలో ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ ప్రకటిస్తే మా కళ సంతోషమైంది కదా అని సంతోషపడ్డటువంటి పరిస్థితుల్లో 3 ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఇప్పటికే జిల్లాకు రావాల్సినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ లేదా సైనిక్ స్కూలు, లెదర్ పార్కు, ఐటీ పార్కులు ఇటువంటి అన్నీ కూడా పక్క జిల్లాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులలో ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఈ కరీంనగర్ ప్రజలకు ఎక్కడానికి ఎలగందలు దిక్కడానికి ఎల్ఎండి లేదనేటువంటి ఒక ప్రక్రియ చేసి దీని మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక బాధ కలిగేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పేద ప్రజలకు వైద్య సేవలు అందేటువంటి అవకాశం ఉంది. దీని కొరకు ఈరోజు నేను పోరాటం చేస్తా ఉన్నా. దీనికి అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా హృదయపూర్వకంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. పెద్ద చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఎన్ఓసి ఇస్తుందని ఆశిస్తా ఉన్నాయి. పొన్నం దీక్షకు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఇటు ఏ క్షణంలోనైనా పొన్నం దీక్ష భగ్నానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తుండటంతో కరీంనగర్లో హైటెన్షన్ నెలకొంది.